అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే ఆడంబరాలు అయిపోయాయి. ఒకళ్ళ మించి ఒకళ్ళు భోజనాలు పెట్టించడం. ఒక పెళ్ళిలో వంటకాల కన్నా కూడా పిండి వంటకాలు ఎక్కువైనాయి. ఒకళ్ళు 100 రకాల వంటకాలు పెట్టారంటే ఇంకొకళ్ళు 200 రకాల వంటకాలు పెట్టారా, బాగా చేశారా అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో అలా కాదండి. బంధువుల్ని మీరు ఎంతమంది బంధువులైనా పిలవండి, ఊరు మొత్తం అయినా పిలవండి, కలిగిన వాళ్ళని పిలవండి, మీ ఫ్రెండ్స్ని పిలవండి, పెట్టండి. అంతేకాకుండా వాళ్ళందరికీ మీ బంధువులకు పెట్టినా పెట్టకపోయినా మీరు ఏ భోజనం పెట్టినా కూడా, మీరు ఎంత గొప్పగా పెట్టినా కూడా వాడికి రా బాబు బాగా డబ్బులు సంపాదించాడు, ఇది కాకపోతే కొండ మీద కోతినైనా దింపుతాడు అని అదో మీ పక్కన అనకపోయినా వాళ్ళు మనసులో అనుకుంటారు. మీరు ఎంత గొప్పగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా కూడా, మీరు ఎంత గొప్పగా పెట్టినా కూడా కొంచెం పన్ను విరుపుగా మాట్లాడతారు. కానీ మీరు ఆకలితో ఉన్నవాడికి పిలిచి మీరు భోజనం పెడితే, అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా, కడుపు నిండా పెట్టారయ్యా. ఆకలి విలువ తెలియని వాళ్ళకి మీరు 100 రకాల భోజనాలు పెట్టినా దాని ఫలితం ఏమీ కనపడదు. కానీ ఆకలితో ఉన్నవాడికి మీరు ఒక్క ముద్ద అన్నం పెట్టినా కూడా అది నిజమైన నారాయణ సేవ. గమనించండి, ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే యువత ఆహారాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి 200 రకాలు తినగలడా? ఎంత తినగలడో అంత వడ్డించండి, అంత పెట్టండి. కానీ ఆడంబరాలకు పోయి 200 రకాలు, కొన్ని పెళ్ళిళ్ళు అయితే రకరకాలు 1000 రకాల భోజనాలతో చాలా గొప్పగా చాలా ఆడంబరంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు మంగళకరమని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది మంగళం కానే కాదు. ఎప్పుడైతే నిజమైన వ్యక్తి ఆకలి తీరుతుందో అప్పుడే శుభం చేకూరుతుంది, అప్పుడే ఆ భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఉంటాయని గమనించండి. ఆకలితో ఉన్న వారికి సేవ చేస్తే నరుడి రూపంలో ఉన్న నారాయణుడికి సేవ చేసినట్లే. గమనించండి మిత్రులారా, ఇక నుంచైనా పెళ్ళిళ్ళలో ఆకలికి మించి, అవసరానికి మించి ఆహారాన్ని వృధా చేయకండి, ఎక్కువగా ఖర్చు చేయకండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనాథాశ్రమాలకు మిగిలిన ఆహారాన్ని డొనేట్ చేయండి. అదేవిధంగా ఖర్చు తగ్గించుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది అనాథాశ్రమాలు ఉన్నాయి. చాలా నిరుపేద కుటుంబాలు ఈరోజు కూడా ఒక ముద్ద కూటికి కూడా గతి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మీ చుట్టుపక్కలే. వారికి కనుక చేసినట్లయితే అనంతమైన పుణ్యం మీద అవుతుంది. మళ్ళీ మీరు మానవ జన్మ ఎత్తడానికి మీకు అవకాశం దొరుకుతుంది, ఈశ్వరుని సేవ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ మాటలను గౌరవించి ఆహారాన్ని వృధా చేయటం మానుకుంటారని, అత్యాశలకు పోయి ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధా చేయటం మానుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.